హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నాను. ఆ టాపిక్ వినడానికి కొంచెం బాధాకరంగాను నాట్ ఓకే అన్నమాట. అయినా కూడా మీతో చర్చించక తప్పదు. ఫ్రెండ్స్, డబ్బులంటే ఎవరికి చేదు? అందరికీ అవసరమే. డబ్బులు చెట్లకు కాస్తే ఎంత బాగుండు. ఉన్నట్టుండి నేను ధనవంతుడిని అయిపోతే అన్నది అత్యాశ. ప్రక్కవాడు ఎదుగుదల చూడలేని నువ్వు ఒక మనిషివేనా? వార్వలేనితనం, ఈర్ష్య, ద్వేషం, అసూయలతోనే మనం జీవితాన్ని వెళ్ళదీస్తున్నాం. మనం వస్తూ ఏం తీసుకువచ్చాం, పోతూ బోలెడంత తీసుకుపోతాం అన్నట్లుంది మనిషి తీరు. మనం ఎక్కడి నుండి వచ్చాం, చనిపోయాక ఎక్కడికి వెళ్తాం అనే ఆలోచన ప్రతి మనిషిలోనూ ఏదో ఒక రోజు రాక మానదు. వస్తుంది, రావాలి కూడా. నేను నాది అనుకున్న ఏదీ నీది కాదు. నువ్వు ఎప్పుడూ ఒంటరివే. నా అన్న వాళ్ళెవ్వరూ నీ కూడా రారు. మనం చేసిన పాపపుణ్యాలు మన కూడా వస్తాయని నిర్ధారించిన దాఖలాలు లేవు. మనం పోయిన తర్వాత చేసిన పనులు, ప్రవర్తించిన తీరు, నడిచిన నడవడికని బట్టి బ్రతికున్న వాళ్ళు చెప్పుకుంటారు. అంత మాయ. అనంత విశ్వంలో ఇంత తెలిసినా మనిషే ఎందుకు స్వార్థపరుడు, మిగతా జీవుల వలె ఎందుకు లేడు అని ప్రశ్నించుకుంటూ తర్కించుకుంటూ పోతే కామాపులు స్టాపులు లేని టాపిక్లా కొనసాగుతూనే ఉంటుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ఎంత దుర్మార్గుడండి. పులివేటలో జింక బలవుతున్నట్లు ఇక్కడ మనిషి ఆటలో మనిషే బలవుతున్నాడు. తుచ్చమైన తన జీవితం కోసం ఇంకొకరిని బలి చేస్తున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు వాళ్ళవి. రోగాలు రుష్టులతో అయ్యా బాబు నాయనా అంటూ హాస్పిటల్ వైపు పరుగులు తీస్తారు. గరళం తెగిపడేలా ఆర్తనాదాలతో తమ బంధువుని బంధాన్ని కాపాడుకోవడానికి ఆ క్షణం అన్ని తెగనమ్మడానికి పూనుకుంటారు. అదే అదునుగా వాళ్ళలోని దాహం జలగల మాదిరిగా డాక్టర్ల ముసుగులో ఉన్న కషాయులుగా బయటపడుతుంది. అందుకే ఠాగూర్ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. వైద్యో నారాయణో హరి అన్నారు. వైద్యుడు భగవంతుడితో సమానమని అర్థం. కానీ ఇక్కడ అంతా వ్యతిరేకం. నువ్వు వైద్యం కోసం హాస్పిటల్కి పోతే మేము డాక్టర్లం, యమకింకరులం మీ రక్తాన్ని తాగుతాం. మీరు చచ్చినా బతికినా చచ్చేదాకా మీ ఆస్తుల్ని అమ్మి తెచ్చి కట్టేదాకా మేము ఊరుకోం. రోగి పట్ల అమానుషంగా, కర్కశంగా, దోచుకునే చందంగా ఒక సీన్ క్రియేట్ చేస్తారు. మా దాహం తీరినా మీ శవాన్ని అడ్డు పెట్టుకుని తలారి మాదిరిగా చిల్లర పైసలు ఏరుకుంటాం అన్న చందంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ని మనం రోజు వీక్షిస్తూనే ఉన్నాం. ఎక్కడో నూటికో కోటికో ఒకే ఒక్కడుంటాడు. ఆడే వైద్యుడి రూపంలో ఉన్న దేవుడు. ఇబ్రహీంపట్నం మన్నెగూడ హోమియో ఆసుపత్రిలో ఒక దారుణం చోటు చేసుకుంది. మృతి చెందిన మహిళా మృతదేహానికి చికిత్స చేస్తున్నామంటూ డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బట్టబయలయ్యింది. పోల్కంపల్లి గ్రామానికి చెందిన కట్టెల దివ్య అనే మహిళ మరణించినప్పటికీ చికిత్స కొనసాగిస్తున్నాం అంటూ కుటుంబ సభ్యులను నమ్మిస్తూ భారీగా డబ్బులు వసూలు చేశారు హాస్పిటల్ యాజమాన్యంపై అనుమానం వచ్చిన బాధితులు తమకు తెలియకుండా ఏదో జరుగుతుందని, ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే పేషెంట్ ప్రాణాలు కాపాడుకోవడం కష్టమని, అయ్యా మా పేషెంట్ను మాకు అప్పగించండి, గాంధీ హాస్పిటల్కు తీసుకుపోతాం అనేసరికి అప్పటికే మహిళా పేషెంట్ మరణించిందని చెప్పడం పెద్ద సంచలనంగా మారింది. కేవలం డబ్బుల కోసం మృతదేహాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసిన హాస్పిటల్ యాజమాన్యం యొక్క భాగోతం మరొక్కసారి బయటపడింది. మరణించిన మహిళకు 4 సంవత్సరాల పాప ఉండటంతో తల్లి మృతదేహంపై పడి అమ్మా లే అమ్మా అంటూ రోధిస్తున్న ఆ సీన్ అక్కడి ప్రజానీకాన్ని ఆలోచింపచేసి అయ్యో పాపం అంటూ ఆ తల్లి లేని బిడ్డ పట్ల అక్కడి ప్రజల యొక్క జాలి గుణం మానవత్వాన్ని తట్టి లేపింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులలో డాక్టర్లు, వసతులు లేకుండా రోగుల ప్రాణాలతో చెలగాటమాడటం ఎంతవరకు సమంజసమని అక్కడ స్థానికులు మండిపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి ఇది సరైన నిదర్శనమని, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మానవత్వం సిగ్గుపడేలా, సభ్య సమాజం తలదించుకునేలా దేవుడిలా కొలవబడే డాక్టర్లు కూసింతైన ఆలోచన లేకుండా కాసులకు కక్కుర్తిపడి అతి క్రూరత్వంతో ప్రవర్తిస్తున్నారు. కోట్లు పోసి సీట్లు కొన్నది కూడబెట్టుకోనీకే. మేము ధరించే కోట్లు తెలిపైనా మా మనసులు నలుపే.
మాటల మూటలతో ముడుపులు చేసుకునేకి మేము ఎంతకైనా తెగిస్తాం అంటూ మానవ అవయవాలతో వ్యాపారం చేసే డాక్టర్లు మన స్వతంత్ర భారతదేశంలో ఎంతో మంది. పట్టుకొని కేసు పెట్టినా పట్టుమని 10 రోజుల్లో ఇంటికి వచ్చేస్తాం. ఎందుకంటే చట్టాలు మాకు చుట్టాలు, మా మాటలు వేద వాక్కులు, తప్పించుకోనికి ఎన్నో లొసుగులు. ఆసుపత్రులలో రోజు వినపడే ఆర్తనాదాలు మాకు సన్నాయి మేళాలు అంటూ తమ వైద్యాన్ని కాదు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అజ్ఞానంతో కత్తిపట్టిన ఒక రవిడికి విద్యాభ్యాసం చేసి జ్ఞానాన్ని పుష్కలంగా తన సొంతం చేసుకుని కత్తిపట్టిన డాక్టర్కి పెద్దగా తేడా లేదనుకుంటా. దేశం బాగుపడాలి అంటే ప్రజల్లో మార్పు రావాలి, అంటే వ్యవస్థలో మార్పు రావాలి, కఠినమైన చట్టాలు తీసుకురావాలి. అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది, కొంతలో కొంతైనా మార్పు వస్తుంది, మనిషి మనుగడకు ముప్పు తప్పుతుంది, భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలు మంచి కాన్సెప్టులతో ఎప్పటికప్పుడు సోషల్ అవేర్నెస్ కోసం మీ ముందుకు నేను వస్తూనే ఉంటాను. కనుక మీ మోరల్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ దాసరి.